హాయ్ గాయ్స్, ఈ రోజు డిటెక్టివ్ చైనా టౌన్ 3 సినిమా చూద్దాం. ఇది 2021లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ వెర్షన్ లో 2 సినిమాలు చూసాం. ఆ సినిమాలను ఐకాన్ లో ఇస్తాం, సపరేట్ గా ప్లే లిస్ట్ కూడా పెడతాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో చైనా నుంచి హీరో అంకుల్ జపాన్ లోని టోక్యోకు వచ్చారు. ఇంతకు ముందు పార్ట్ లో క్రైమ్ మాస్టర్ యాప్ లో హీరో తర్వాత ర్యాంక్ లో జపాన్ వాసి ఉంటాడే, అతడే వీరిని ఒక కేసు సాల్వ్ చేయడం కోసం పిలిపించాడు. ఎయిర్పోర్ట్ లో దిగగానే హీరో డిటెక్టివ్ బ్రెయిన్ పని చేయడం స్టార్ట్ అయింది. ఒకడు పేపర్ చదువుతున్నాడు, కానీ అది 3 రోజుల క్రితంది. ఇంకో ఇద్దరు ఎటో చూస్తున్నారు, కానీ హీరోనే గమనిస్తున్నారు. ఏదో తప్పుగా ఉంది అనుకుంటున్న క్రమంలోనే ఒక గ్రూప్ వచ్చి వీరిపై అటాక్ చేస్తోంది. కాసేపట్లోనే ఇంకో గ్యాంగ్ వచ్చి అడ్డుకుంటోంది. దీన్ని జపాన్ వాసి సెట్ చేశాడు. ఈ ముగ్గురు బయటకు వచ్చి అప్పుడు ట్రైన్ ఎక్కారు. ఆ ట్రైన్ లో ఒకతడు, అతడే టోనీ. ఇతడు క్రైమ్ మాస్టర్ యాప్ లో 9వ ర్యాంక్ లో ఉన్నాడు. ఇతని సొంతూరు థాయిలాండ్. అక్కడ టోనీనే నెంబర్ 1 డిటెక్టివ్. హీరోను పట్టుకోవడానికి వచ్చిన గ్యాంగ్ కు చెందిన వాడే టోనీ. అతన్ని హీరో గ్యాంగ్ పట్టుకోవడానికి వస్తే చిత్తుగా కొడుతున్నాడు. ఆ గ్యాప్ లో వీరు ట్రైన్ నుంచి దిగారు. టోనీ అందులోనే ఉండిపోయాడు. వీరంతా ఎవర్రా అని అంకుల్ అడుగుతుంటే హీరో స్టోరీ మొత్తం చెబుతున్నాడు. టోక్యోలో 2 గ్యాంగులున్నాయి. ఒక గ్యాంగ్ లీడర్ పేరు యాండీ, ఇంకో గ్యాంగ్ లీడర్ పేరు బాబీ. కొన్నాళ్ల క్రితం యాండీని బాబీ చంపాడని చెప్పబడుతోంది, కానీ నేను ఈ హత్య చేయనేలేదని బాబీ చెప్తున్నాడు. ఆ హంతకుణ్ణి కనిపెట్టడం కోసమే హీరోను బాబీ పిలిపించాడు. ఆ తర్వాత బాబీ చోటుకు హీరో అంకుల్ వెళ్లారు. అక్కడకు వెళ్ళగానే వారికి ఒక డివైస్ ఇచ్చి చెవిలో పెట్టుకోమన్నారు. బాబీ జపనీస్ మాట్లాడినా, హీరో చైనీస్ మాట్లాడినా ఆ డివైస్ ట్రాన్స్లేషన్ చేసి వారికి వినిపిస్తుంది. ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని హీరో అడిగాడు. ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు బాబీ చెబుతున్నాడు. బాబీ ఆండీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కాంప్రమైజ్ కోసం ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రూమ్ లోకి వెళ్లే ముందు బాబీ తన దగ్గరున్న వెపన్ ను బయట సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళాడు. మొదట వీరిద్దరు రూమ్ లోకి వెళ్లేటప్పుడు అక్కడ ఒక వెయిట్రెస్, ఆండీ యొక్క పిఏ ఉంది. వారికి టీ పోసాక ఈ ఇద్దరు బయటకు వచ్చి డోర్ లాక్ చేశారు. ఇప్పుడు రూమ్ లోపల బాబీ, ఆండీ మాత్రమే ఉన్నారు. ఆ టీ తాగిన తర్వాత బాబీకి మైకం వచ్చి కింద పడ్డాడు. కళ్ళు తెరిచి చూస్తే అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. అతని చేతిలో ఒక అద్దపు ముక్క ఉంది. ఇంకో వైపు చూస్తే ఆండీని ఎవరో పొడిచారు. అప్పుడు బయటున్న వారంతా లోనికి వచ్చారు. మైకంలో ఉండడం వల్ల అసలేం జరిగిందో నాకేం తెలియదని బాబీ చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందని బాబీ మనుషులను హీరో అడిగాడు. వారు లోపలున్న సమయంలో గ్లాస్ పగిలిన శబ్దం వినిపించింది. మరో 2 నిమిషాల్లోనే ఆండీ కాపాడండి అని అరిచాడు. డోర్ పగలగొట్టి అంతా లోపలకు వెళ్లారు. మొదట ఆండీ యొక్క పిఏనే వెళ్ళింది. అక్కడికి వచ్చిన జపాన్ డిటెక్టివ్ 2 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ చూపించాడు. అందులో ఒకటి ఆండీని హాస్పిటల్ తీసుకెళ్లే ఫుటేజ్, రెండోది హాస్పిటల్ లోకి ఆండీని తీసుకెళ్లేటప్పుడు ఫుటేజ్. వారంలో కిల్లర్ ని కనిపెట్టాలి, లేదంటే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుందని బాబీ చెప్పాడు. మరుసటి రోజు సంఘటన స్థలానికి వెళ్లిన హీరో తన మైండ్ కు పని పెట్టి అసలేం జరిగిందో విజువలైజేషన్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ వీరికి టీ పైనే సందేహం కలిగింది. అది తాగడం వల్లే కదా బాబీ మైకంలో పడ్డాడు. అందులో ఏం కలిపారో కనిపెట్టావా అని హీరో అడిగాడు. అప్పుడు జపనీస్ అందులో ఒక కెమికల్ కలిసినట్లు చెప్పాడు. అది కలిపింది వెయిట్రెస్. ఆమె ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. హత్య జరిగిన మరుసటి రోజు వెయిట్రెస్ తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని జపనీస్ డిటెక్టివ్ చెప్పాడు. అలాగైతే ఈ టీ తాగిన ఇద్దరి శరీరంలో కూడా ఆ కెమికల్ ఉందా అని హీరో అడిగాడు. ఆ కెమికల్ శరీరంలోకి వెళ్లిన 6 గంటల వరకే ఉంటుంది. ఆండీని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడం వల్ల అతని శరీరంలో ఈ కంటెంట్ ఉందని గుర్తించారు. కానీ బాబీని 6 గంటల వరకు చెక్ చేయలేదు. అందువల్ల అతడు ఈ టీ తాగాడా లేదా అనేది కన్ఫర్మ్ గా తెలియట్లేదు. ఒకవేళ అతడు టీ తాగకుండా చంపేస్తే అని ఆలోచించారు. అప్పుడు ఒక విషయం మాత్రం అనుమానం కలిగిస్తోంది. అదేంటంటే రూమ్ లో ఉన్న అద్దాలు పగిలి ముక్కలు అయ్యాయి. అవన్నీ కింద పడ్డాయి. కానీ ఒక్క పీస్ కూడా బాబీ కింద పడ్డాడే, అతని కింద లేదు. కానీ ఆండీ కింద పడ్డాడు కదా, అతని కింద అద్దపు ముక్కలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అద్దం పగిలిపోవడానికి ముందే బాబీ మైకంలో కింద పడ్డాడు. కానీ అద్దం పగిలిన తర్వాతే ఆండీ మైకంలో పడ్డాడు. ఆండీ కంటే ముందే బాబీ మైకంలో పడడం వల్ల ఆండీని బాబీ చంపే ఛాన్సే లేదు. హీరో ఇదంతా చూసుకుంటూ టేబుల్ పై ఒక బాటిల్ ఉండడం చూశాడు. హత్య జరిగిన తర్వాత ఇక్కడ ఫోటోస్ తీశారు. ఆ ఫోటోలో ఈ బాటిల్ కూడా ఉంది. ఆ బాటిల్ పొజిషన్ చూసినప్పుడు అది బాబీ యొక్క చేతి నుంచే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో బాబీతో మాట్లాడేటప్పుడు అతని రైట్ హ్యాండ్ కు ఉంగరం
ఉంగరం పెట్టుకుని ఉండడం చూశాడు. ఆ ఉంగరం గట్టిగా అదిమినట్లు ఈ బాటిల్ పై చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ బాబీ ఆ బాటిల్ ను తన రైట్ హ్యాండ్ లోకి తీసుకుని ఆండీ యొక్క తలపై కొట్టడానికి ఛాన్స్ ఉంది. అలాగాని కొడితే ఆండీ యొక్క లెఫ్ట్ సైడ్ తలకు ఏదైనా ఒక మార్కు పడి ఉండొచ్చు. ఎందుకంటే మన ఎదురుగా ఎవరైనా ఒకరు కూర్చుని ఉన్నారంటే మనకు లెఫ్ట్ సైడ్ అంటే వాళ్ళకు రైట్ సైడ్, వాళ్ళకు రైట్ సైడ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్. మొదట లెఫ్ట్ తలకు ఏదైనా గాయం ఉందా అనేది చెక్ చేద్దాం. ఆ తర్వాత ఈ బాటిల్ ఎవిడెన్స్ ను పోలీసులకు ఇద్దామని హీరో అంటున్నాడు. అప్పుడు అంకుల్ ఆ బాటిల్ తీసుకుని ఆటలాడుతున్నాడు. అప్పుడు అక్కడికి ఆండీ యొక్క పిఏ తన మనుషులను తీసుకుని వస్తోంది. ఆమెను చూడగానే అంకుల్ సొల్లు కారుస్తున్నాడు. ఇతనికి వేరే పనే లేదు. ఏ పార్ట్ లో చూసినా కూడా ఏదో ఒక అమ్మాయి వెంట పడుతుంటాడు. పిఏ అందాన్ని చూడగానే మైకంలో పడ్డాడు. ఆమెతో పులిహోర కలుపుతున్నాడు. అతన్ని పక్కకు తోసేసిన హీరో, ఆ రోజు మీరు బయట ఉన్నారు కదా, అసలేం జరిగిందో నాకు చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు ఆమె, బాబీనే మా బాస్ ను చంపాడు అని అంటోంది. హత్య జరిగిన తర్వాత మేము లోపలికి వెళ్ళాం. అతని చేతిలో అద్దపు ముక్క ఉంది. ఆ తర్వాత మా బాస్ ను కారులో ఎక్కించుకుని కాపాడడం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లాం. నా ఒళ్ళోనే పడుకున్నాడు. కానీ కారులో వెళ్తున్న క్రమంలోనే అతని ప్రాణం పోయిందని చెప్పింది. అంతేకాదు ఆ రోజు రూమ్ లో వెయిట్రెస్ నేను ఉన్నప్పుడు బాబీ నా షర్టు పట్టుకుని తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. అందువల్లే ఆండీ నన్ను వెయిట్రెస్ ను రూమ్ నుంచి బయటకు పంపించాడు. పిఏ ఇదంతా చెప్పగానే అంకుల్ చాలా ఫీల్ అవుతున్నాడు. ఏంటి, బాబీ నీ షర్టు పట్టుకుని లాగాడా? ఇలాంటి దుర్మార్గునిక నేను హెల్ప్ చేయడానికి వచ్చాను అని అంటుంటాడు. ఇదే హత్య చేయడానికి ఉపయోగించిన ఎవిడెన్స్. హీరో నుంచి తీసుకున్న దాన్ని ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఈ బాటిల్ పై బాబీ పెట్టుకున్న ఉంగరం యొక్క స్క్రాచెస్ ఉన్నాయి. చనిపోయిన ఆండీ యొక్క తలపై ఏదైనా గాయం ఉందా అని చెక్ చేస్తే ఆండీని బాబీనే చంపాడని ప్రూవ్ చేయొచ్చు అని అంకుల్ అంటున్నాడు. అప్పుడు ఆ బాటిల్ ను టోనీ లాక్కున్నాడు. ఇతడు వేషం వేసుకుని పిఏతో పాటు వచ్చాడు. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఈ కేసును ఇతడే విచారిస్తున్నాడు. టోనీ చేతిలో ఉన్న ఎవిడెన్స్ లాక్కుని, దీనికోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాం, దీంతో ఇక నేను బాబీని లోపలేస్తాను అని అన్నాడు. ఆ తర్వాత హీరో, జపనీస్ డెడ్ బాడీ ఉన్న చోటుకు వెళ్లారు. వీరి ఐక్యూ మామూలుది కాదు కదా. డెడ్ బాడీని అనలైజ్ చేసి కొన్ని విషయాలు కనిపెట్టారు. ఆండీ తలలో లెఫ్ట్ సైడ్ బాటిల్ తో కొట్టిన మార్కు ఉంది. ఆ తర్వాత పొట్టలో అద్దం ముక్కతో పొడిచిన గాయం ఉంది. పొడవడంలో 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఉండి పొడవడం, ఇంకోటి బ్యాక్ ఉండి పొడవడం. ఒకవేళ బాబీ గాని పొడిచి ఉంటే అతని చేతిలో అద్దపు ముక్క ఏ యాంగిల్ లో ఉందనేది తెలియాలి. అంతేకాదు ఆండీ చేతికి ఇంజెక్షన్ చేసిన గుర్తు ఉంది. హత్య జరిగిన తర్వాత రూమ్ లోకి మొదటగా వెళ్ళింది ఎవరంటే పిఏ. ఆమె లోపలికి వెళ్ళినప్పుడు బాబీ చేతిలో అద్దం ఏ యాంగిల్ లో ఉంది, ఆండీ చేతికి ఇంజెక్షన్ చేసిన మార్కు ఎలా వచ్చిందనేది ఆమెను అడిగితే తెలుస్తుందని హీరో అనుకున్నాడు. మరోవైపు బాబీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాబీ మనుషులు హీరో అంకుల్ పై పిచ్చ కోపంలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఆ కేసును ఛేదించేలా వీరిపై ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు పిఏ ఇంటికి వెళ్తే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారు. అక్కడికి టోనీ కూడా వచ్చాడు. మీరంటే మీరే కిడ్నాప్ చేశారని కాసేపు వీరు కొట్టుకున్నారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఒకడు ఆమెను కిడ్నాప్ చేశాడు. కారు నెంబర్ ద్వారా వాడు సీరియల్ రేపిస్ట్ అని కనిపెట్టారు. వాడి లొకేషన్ కనిపెట్టి ఈ నలుగురు వెళ్లారు. అక్కడ పజిల్ లాగా ప్రశ్నలు ఉన్నాయి. 3 ఛాన్సులు ఇవ్వబడ్డాయి. జపనీస్, టోనీ తప్పుడు సమాధానాలు చెప్పారు. అప్పుడు హీరో ముందుకు వచ్చి కరెక్ట్ జవాబిచ్చాడు. స్క్రీన్ లో వీడియో కనిపిస్తోంది. పిఏను ఒక చోట కట్టి పెట్టాడు. ముఖానికి మాస్క్ పెట్టుకుని ఒక అతడు వచ్చాడు. చేతిలో పేపర్ చూపిస్తున్నాడు. ఆ పేపర్ లో ఏముందంటే 3 డిటెక్టివ్లు కూడా మనిషో 10 కోట్లు రెడీ చేసుకుని రేపు ఇక్కడికి వచ్చి నన్ను కలవండి అని రాశాడు. జపనీయుడు ఇక్కడ ఫేమస్ డిటెక్టివ్. అందువల్ల అతని దగ్గర చాలా డబ్బు ఉంది. రాత్రికి రాత్రే 30 కోట్లు రెడీ చేశాడు. మనిషి 10 కోట్లు బ్యాగ్ లో సర్దుకుని మాస్ గా నడుచుకుంటూ వస్తున్నారు. రేపిస్ట్ చెప్పిన చోటుకు వెళ్తున్నారు. అక్కడ ఉత్సవం లాగా జరుగుతోంది. నార్మల్ డ్రెస్ లో వెళ్తుంటే లోపలికి అనుమతించట్లేదు. అందువల్ల మనిషో గెటప్ వేసుకుని అక్కడ ఎంట్రీ ఇచ్చారు. రేపిస్ట్ చెప్పిన చోటుకు వెళ్లారు. అక్కడ ఒక స్క్రీన్ ఉంది. మళ్ళీ ఒక పజిల్ చూపిస్తోంది. ఆ ఉత్సవంలోంచి ఈ నలుగురు నడుచుకుంటూ వచ్చారు కదా, మీరు వచ్చేటప్పుడు చూసిన విషయాలను ఆ పజిల్ లో టైప్ చేయాలని ఉంది. స్క్రీన్ లోపల మొబైల్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది. ఆ రింగ్ ఆగిపోయే లోపు వీళ్ళు పజిల్ ను సాల్వ్ చేయాలి. హీరోకు మెమరీ పవర్ ఎక్కువ కదా, అందువల్ల కళ్ళు మూసుకుని లోపలికి వచ్చేటప్పుడు ఏమేం చూసాడో రివైండ్ చేసుకున్నాడు. 3 అనే నెంబర్ ను హీరో చూశాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఒక్కో నెంబర్ ను చూశారు. వాటిని టైప్ చేశారు. పజిల్ ను సాల్వ్ చేశారు. అప్పుడు స్క్రీన్ ఓపెన్ అయింది. లోపల 3 మొబైల్స్ ఉన్నాయి. ఒక్కో మొబైల్ కింద
కింద ఒక్కో దేశం పేరుంది. ఏ దేశానికి చెందిన వాళ్ళు ఆ మొబైల్ ను తీసుకున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బ్యాగును తీసుకుని అతడు చెప్పిన లొకేషన్ లోకి సరైన టైంలో వెళ్లాలని చెప్పాడు. ఆ టైం లోపల రాకుంటే పిఏను చంపేస్తానని బెదిరించాడు. ఇక వేరే దారి లేక వీళ్ళంతా ఒక్కో వైపు పరిగెత్తుతున్నారు. కానీ జపనీయుడు మాత్రం కూల్ గా నిలబడి ఉన్నాడు. అప్పుడు హీరో అంకుల్ ను తీసుకుని లొకేషన్ వైపు పరిగెత్తుతున్నాడు. టోనీ కూడా అతనికిచ్చిన లొకేషన్ వైపు పరిగెత్తుతున్నాడు. ఆ జపనీయుడు మాత్రం హెలికాప్టర్ ను రప్పించుకుని అందులో లొకేషన్ వైపు వెళ్తున్నాడు. నన్నే మోసం చేస్తావా అని గేమ్ నుంచి రేపిస్టు ఇతన్ని నిషేధించాడు. ఆ తర్వాత మిగతా ఇద్దరు కరెక్ట్ టైంలో లొకేషన్ కు వెళ్లారు. అప్పుడు వీళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో ఒక క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. వీళ్ళు ఏ క్యారెక్టర్ నైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ క్యారెక్టర్ తో ఫైట్ చేయాలి. హీరో సెలెక్ట్ చేసుకునేది ఎవరినంటే సుమోను. ఇంకో వైపు టోనీ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ నింజా క్యారెక్టర్. టోనీకి కుంగ్ఫు బాగా తెలుసు. ఎలాగైనా అతన్ని ఓడిస్తా అని అనుకున్నాడు. కానీ అక్కడ చూస్తే ఒక్కడు కాదు ఉన్నది. అతని వెనుక చాలా మంది ఉన్నారు. అతడు కొడుతున్న కొద్ది వస్తూనే ఉన్నారు. ఇంకో వైపు అతనితో ఫైట్ చేయమని అంకుల్ ను పంపించాడు హీరో. ఆ సుమో అంకుల్ ను బట్టలు ఉతికినట్లు ఉతుకుతున్నాడు. ఇంకో వైపు టోనీని కూడా ఫుల్ గా కొట్టారు. ఆ పోటీలో అతడు ఓడిపోయాడు. అంకుల్ మైకంలోంచి లేచిన తర్వాత హీరో వెళ్లి కొన్ని విషయాలు చెప్తున్నాడు. సుమోను హీరో అనలైజ్ చేశాడు. అతనికి వీక్ పాయింట్ గా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అంకుల్ కు చెప్పాడు. ఇప్పుడు వెళ్లి ఫైట్ చేయి మామా అన్నాడు. హీరో చెప్పిన చోటల్లా అంకుల్ కొట్టాడు. సుమోను అంకుల్ ఓడించాడు. ఈ పోటీలో హీరో మాత్రం గెలిచాడు. పిఏను ఇప్పుడైనా కాపాడతాడు అని అనుకుంటే అప్పుడే ఒక ఫోన్ వచ్చింది. వేరే చోటుకు వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు హీరో అంకుల్ అటువైపు వెళ్తున్నారు. ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతుంటే హీరోకు సూపర్ ట్విస్ట్ పెట్టాడు. అక్కడ సుమారుగా ఓ 4000 మంది ఉన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. సిగ్నల్ వేసినప్పుడు ఎంత మంది రోడ్డు క్రాస్ అవుతున్నారో లెక్క పెట్టి చెప్పమని అన్నాడు. వీళ్ళని ఎలా లెక్క పెట్టగలరా అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు హీరో వచ్చిపోయే వాళ్ళను లెక్క పెట్టడానికి ట్రై చేశాడు. చెప్పడానికి అతడు 3 ఛాన్సులు ఇచ్చాడు. 2 ఛాన్సులు వేస్ట్ గా పోయాయి. ఇక 3వ ఛాన్స్ కు హీరో తన బుద్ధిని ఉపయోగించాడు. ఒక బస్సు ఆగగానే దానిపైకి ఎక్కాడు. ఎవరిని కూడా రోడ్డు క్రాస్ చేయకూడదని అనుకున్నాడు. ఇతని బ్యాగ్ లో డబ్బుంది కదా, ఆ డబ్బు తీసి వెదజల్లుతున్నాడు. అప్పుడు ఎవరు రోడ్డు క్రాస్ చేయట్లేదు. అంతా వచ్చి డబ్బు ఏరుకుంటున్నారు. అప్పుడు ఆన్సర్ 0 అని హీరో చెప్పాడు. ఓకే పర్వాలేదే అని అన్నాడు. సరే నేనెవరో కనిపెట్టు అన్నాడు. హీరో డబ్బు రెడీ చేసి ఇంతసేపు ట్రావెల్ చేశాడు కదా, అదంతా ఒక మ్యాప్ లాగా పెట్టాడు. చూస్తే అది క్యూ అని వచ్చింది. ఆ యాప్ లో ఫస్ట్ మాస్టర్ ఉంటాడే క్యూ, అతడే ఈ పనంతా చెప్పాడనేది హీరో కనిపెట్టాడు. వెంటనే జపాన్ అతనికి కాల్ చేసి ఇక్కడ క్యూ అనే అతని పేరు మీద ఏదైనా రిజిస్టర్ అయి ఉందా కనిపెట్టమన్నాడు. అతడు ఒక పూర్వకాలపు భవనాన్ని చెప్పాడు. హీరో అంకుల్ అటువైపు వెళ్లారు. అక్కడున్న పెద్ద బావిలో అడుగున పిఏను కట్టి పెట్టారు. ఆమెను అలా చూసి అంకుల్ తట్టుకోలేకపోతున్నాడు. అయ్యయ్యో నా ప్రాణమే, నిన్ను ఇలా చేశారా అని చాలా ఫీల్ అవుతున్నాడు. ఇదిగో వస్తున్నా అని మెట్ల ద్వారా కిందకు వెళ్తున్నాడు. అప్పుడు ఒంటరిగా నిలబడి ఉన్న హీరో ముందుకు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఒకడు వచ్చాడు. ఇతడే కిడ్నాప్ చేసిన రేపిస్ట్. అప్పుడు అతడు కోటు విప్పాడు. అక్కడ డిజిటల్ క్లాక్ ఉంది. అది ఆన్ చేయగానే కింద పిఏ ఉంది కదా, అక్కడ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు గాని ఆగాలంటే నన్ను హత్య చేయాలి. ఇతని హార్ట్ బీట్ తోనే ఆ క్లాక్ కనెక్ట్ అయి ఉంది. ఇతన్ని చంపితేనే ఆ నీళ్లు ఆగుతాయి. ఇప్పుడు చెప్పయ్యా, నన్ను చంపి పిఏను కాపాడుకుంటావా లేక ఏం చేస్తావో చెప్పు అని రేపిస్ట్ అన్నాడు. చివరి వరకు హీరో అతన్ని చంపను చంపను అంటున్నాడు. కిందున్న అంకుల్ వేరే కాపాడరా కాపాడరా అని అరుస్తున్నాడు. ఇదే టైంలో ఇక్కడికి ఆ జపాన్ వాసి పోలీసులను కూడా తీసుకొచ్చాడు. పైన హీరో రేపిస్ట్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో హీరోకు ఏమీ తెలియట్లేదు. పిఏను కాపాడాలంటే ఇతన్ని చంపడమే ఒకే ఒక్క దారి. అందువల్ల పైనుంచి రేపిస్ట్ ను కిందకు తోసేశాడు. పోలీసుల కళ్ళ ముందే అతడు కింద పడి చనిపోయాడు. ఇతని హార్ట్ బీట్ ఆగిపోగానే వస్తున్న నీళ్లు ఆగిపోయాయి. చివరకు పిఏను కాపాడాడు. కానీ పోలీసుల ముందే ఒక హత్య చేశాడు కదా, అందువల్ల హీరోను అరెస్ట్ చేశారు. అప్పుడు అంకుల్ అందరి దగ్గరకు వెళ్లి బతిమిలాడుతున్నాడు, నా అల్లుణ్ణి ఏమీ చేయొద్దని. కానీ ఎవ్వరూ పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కార్లో కూర్చుని ఉన్న హీరో పిఏను చూస్తూ హత్య జరిగిన తర్వాత ఆ రూమ్ లోకి నువ్వు వెళ్ళావు కదా, బాబీ అతని చేతిలో అద్దపు ముక్కను ఎలా పట్టుకుని ఉన్నాడు అని అడిగాడు. ఇలానా అని హీరో 2 యాంగిల్స్ చూపించాడు. అప్పుడు ఆమె ఈ యాంగిల్ లో పట్టుకున్నాడని ఒకటి చూపించింది. అక్కడే హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఈ అమ్మాయికి చైనీస్ తెలియదు, జపాన్ భాష మాత్రమే తెలుసు అని మొదటి పరిచయంలో
భాషలో చెప్పారు. ఇప్పుడు హీరో చైనీస్ లో ప్రశ్న అడిగాడు, కానీ ఈ అమ్మాయి అర్థం చేసుకుని జపనీస్ లో సమాధానం చెప్పింది. హీరో తన చెవిలో డివైస్ పెట్టుకుని ఉన్నాడు. అందువల్ల ఈ అమ్మాయి జపనీస్ లో చెప్పింది ఇతనికి అర్థమైంది, కానీ ఈ అమ్మాయి చెవిలో ఎలాంటి డివైస్ లేదు. మరి ఇతడు మాట్లాడే చైనీస్ ఆమెకు అర్థమైందంటే అలాగైతే ఈమెకు చైనీస్ తెలుసు అని హీరో అనుకున్నాడు. ఇంకోవైపు టోనీ ట్రైన్ ఎక్కి చైనాకు వెళ్ళాడు. అంకుల్ జపాన్ నుంచి థాయిలాండ్ కు వెళ్ళాడు. ఇప్పుడు హీరో జైల్లో ఉన్నాడు. హీరో ఆ కేసు గురించి పలు కోణాల్లో అనలైజ్ చేస్తున్నాడు. యాండీ చనిపోయింది ఒక లాక్డ్ రూమ్. మూడో పర్సన్ లోపలికి వెళ్ళలేడు. లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి ఒకటే దారి ఉంది. ఎలా చూసినా కూడా బాబీనే యాండీని చంపి ఉంటాడు కదా అని అనిపిస్తోంది. కానీ మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. మైకంలో పడి ఉన్న బాబీ కింద ఎందుకో అద్దపు ముక్కలు లేవు అనుకున్నాడు. ఏం జరిగి ఉంటుందిరా అని ఆలోచిస్తున్న క్రమంలో సెల్ లోకి పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. అతడు జపాన్ వాసి. ఇతడు మాట్లాడేది హీరోకు అర్థం కావాలని అతని చెవిలో ఒక డివైస్ పెట్టాడు. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు అని నవ్వుతున్నాడు. అప్పుడు హీరో, ఓహో అయితే నువ్వే క్యూ కదా, పిఏను రేపిస్ట్ ద్వారా కిడ్నాప్ చేయించి అతన్ని నేను చంపితే జైల్లో పడేలా చేసింది ఇదంతా కూడా నీ ప్లానే కదా, ఎందుకంటే నన్ను ఒంటరిగా కలిసి మాట్లాడాలని అనుకున్నావు, అందుకోసం ఈ ప్లాన్ వేశావు కదా అంటున్నాడు. వా రే వా, ఏం చెప్పావు, ఈ ప్రతిభతోనేరా నువ్వు మాకు నచ్చావు అని అంటున్నాడు. ఏంటి మీకా, అయితే మీరు ఒక్కరు కాదా అని హీరో అన్నాడు. క్యూ అనేది ఒక్కరు కాదురా, కొంతమందితో కలిసిన విభాగమే క్యూ. అందులో నిన్ను ఒక్కడిగా చేర్చుకోవడం కోసమే నీకు ఇన్ని టెస్టులు పెట్టాం. నీ ప్రతిభతో మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరిచావు. నీ మెమరీ పవర్, ఒకరిని కొట్టేటప్పుడు యూజ్ చేసే మెథడ్, ఆ ట్రాఫిక్ సిగ్నల్ లో డబ్బును వెదజల్లి అందరినీ ఆపి ఆన్సర్ 0 అని చెప్పావే, అదైతే అల్టిమేట్. క్యూలో చేరడానికి నీకంటే బెస్ట్ వ్యక్తి లేనేలేడు, మాతో వచ్చి జాయిన్ అవ్వరా అని పోలీస్ అడుగుతున్నాడు. నన్ను ఇందులో చేర్చడం కోసం ఒక రేపిస్ట్ ను అనవసరంగా చంపారు కదా అని హీరో అన్నాడు. దీన్ని బట్టి చూస్తే హీరో రేపిస్ట్ ను తోయనే లేదు. ఇతడు చేయి మాత్రమే లేపాడు, కానీ అతడే కింద పడిపోయాడు. అతడు కింద పడేటప్పుడు క్యూ నీకు హాయ్ చెప్పమన్నాడు అని చెప్పుకుంటూ కింద పడ్డాడు. ఎందుకు ఇలా చేశారు అని హీరో అడుగుతుంటే అతడు ఒక రేపిస్టు, వాడు చస్తే ఏంటి బతికుంటే ఏంటి అని పోలీస్ అన్నాడు. ఇంకోవైపు థాయిలాండ్ కు వెళ్లిన అంకుల్ ను ఒకరు పికప్ చేసుకున్నారు. అదెవరంటే ఇంతకు ముందు పార్ట్ లో ఒక అమ్మాయిని చూసామే, వాళ్ళ నాన్నతో ఒకదాన్ని హత్య చేయించి ఏమీ తెలియని అమాయకురాలుగా నటించి తర్వాత హీరోను విలన్ లాగా చూస్తుంది. ఆమెను కలిసిన అంకుల్ జరిగిన విషయం అంతా చెప్పాడు. హీరోను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని ఎలా విడిపించాలో నాకు తెలియట్లేదు అన్నాడు. ఈ అమ్మాయి జిత్తుల మారి కదా. అప్పుడు స్టేజి పై ఉన్న అంకుల్ ను చేతులతో కిందకు తోసేసింది. అంకుల్ అరిచాడు, దుర్మార్గురాలా నన్నెందుకు కిందకు తోసేసావు అన్నాడు. సడన్ గా ఏదో అర్థమైనట్లు ఆ అమ్మాయి వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడు ఆమె కూడా అంకుల్ ను చూస్తోంది. సీన్ కట్ చేస్తే జైల్లో చూపించారు. దయచేసి క్యూలో వచ్చి చేరరా అని పోలీసు అడుగుతున్నాడు. కానీ హీరో మాత్రం కుదరదంటే కుదరదు అన్నాడు. ఇదే టైంలో హీరో మైండ్ లో ఆ రూమే కనిపిస్తోంది. కింద పడిన అద్దాలన్నిటినీ మళ్ళీ పేర్చి చూశాడు. అప్పుడు ఒకే ఒక అద్దపు ముక్క మాత్రం మిస్ అవుతున్నట్లు అనిపించింది. అతనికి ఏదో విషయం తట్టింది, కానీ పోలీసుతో మాత్రం నేను క్యూలో చేరను అన్నాడు. ఇంకోవైపు అంకుల్ థాయిలాండ్ నుంచి జపాన్ బయలుదేరి వస్తున్నాడు. రేపిస్టు ఎక్కడి నుంచి అయితే కింద పడ్డాడో అక్కడికి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. అంతేకాదు ఎవరు చెప్తే హీరోను రిలీజ్ చేస్తారో ఆ ఆఫీసర్ ను కూడా అక్కడికి తీసుకెళ్లాడు. పైనుంచి కిందికి ఒక బొమ్మను తోసేసి టెస్ట్ చేశారు. ఇంతకు ముందు ఈ విషయాన్నే ఆ అమ్మాయి అంకుల్ కు సింబాలిక్ గా చెప్పింది. అదేంటంటే ఒకడు తనంతట తాను కింద పడడానికి ఇంకొకరు తోసేయడానికి డిఫరెన్స్ ఏంటో కనిపెడుతున్నారు. యాక్చువల్ గా హీరో అతన్ని తోసేయలేదని ప్రూవ్ చేసి కాపాడడం కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఆ ఆఫీషియల్స్ దీన్ని మేము ఎవిడెన్స్ గా తీసుకోలేమన్నారు. అప్పుడు హ్యాకర్ అమ్మాయి రేపిస్ట్ యొక్క బ్యాంకు స్టేట్మెంట్ తీసింది. కొన్ని రోజుల క్రితమే అతని అకౌంట్ కు $1 మిలియన్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎవరో ఇతనికి డబ్బు పంపించి కావాలనే ఈ పని చేయమని చెప్పారు. ఇదంతా చెప్పినా కూడా అఫీషియల్స్ నమ్మట్లేదు. అప్పుడు జపాన్ వాసి ఇక్కడికి వచ్చి మాస్ గా ఒక విషయం చెప్తున్నాడు. హీరో బస్ లో నిలబడి డబ్బును విసిరేశాడు కదా, ఆ వీడియోను మొదట అఫీషియల్ కు చూపించాడు. ఈ డబ్బు అతనికి ఇచ్చి పంపింది జపాన్ వాసియే కదా. ఇతడు డబ్బు ఇవ్వడానికి ముందు అందులో ఒక స్ప్రే కొట్టాడు. ఈ డబ్బును గాని ముట్టుకున్నారనుకోండి వాళ్ళ చేతులకు యూవీ లైట్ ఫోకస్ చేస్తే స్ప్రే అతని చేతికి అంటుకున్నది తెలుస్తుంది. హీరో చేతికి యూవీ లైట్ కొట్టినప్పుడు ఆ స్ప్రే అతని చేతికి ఉన్నట్లు గుర్తించారు. సపోజ్ ఇతడు గాని చేతితో ఆ రేపిస్ట్
కారును తోసేశాడనుకోండి, అతని శరీరంపై కూడా ఆ బ్లూ మార్కు ఉండి ఉండాలి. కానీ లేదు కదా, అందువల్ల అతడు నిరపరాధి అని జపాన్ వాసి చెప్పాడు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత హీరోను విడుదల చేశారు. ఈ రోజు బాబీ యొక్క కేసు కోర్టులో హియరింగ్ కు వస్తోంది. యాండీని పొడిచిన తర్వాత అతన్ని కారులో హాస్పిటల్ కి తీసుకెళ్లారు కదా, ఆ కారులోనే ఎవిడెన్స్ ఉంది, దాన్ని నేను చూడాలి అని హీరో అన్నాడు. కానీ ఆ కారును పోలీసులు సీజ్ చేసి పెట్టారు. జపాన్ వాసిని మొదట కోర్టుకు పంపించి హీరో అంకుల్ కారున్న చోటుకు వెళ్లారు. మార్గ మధ్యలో యాండీ యొక్క మనుషులు అంకుల్ ను హీరోను వెంబడించారు. అప్పుడు హీరో అంకుల్ ను మాత్రం కారున్న చోటుకు పంపించాడు. వీళ్ళను ఎలా మేనేజ్ చేయాలరా అని హీరో ఆలోచిస్తుంటే అప్పుడు ఓ నలుగురు వచ్చారు. ఇంతకు ముందు పార్ట్ లో వీళ్ళంతా హీరోకు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు వీళ్ళందరినీ కొట్టేసి హీరోను కోర్టుకు తీసుకెళ్లారు. ఇంకోవైపు కారులోకి వెళ్లిన అంకుల్ ఏదో కనిపెట్టి తీశాడు, కానీ ఏం తీశాడనేది చూపించలేదు. ఇదే టైంలో బాబీ మనుషులు వచ్చారు. వాళ్ళని చూడగానే ఎవిడెన్స్ ను అంకుల్ దాచిపెట్టాడు. రే, నేను మీ బాస్ ను కాపాడడానికే ట్రై చేస్తున్నాన్రా, నన్ను కోర్టుకు వెళ్ళనివ్వన్రా అని అంకుల్ ఎంతో బతిమిలాడాడు. కానీ ఆ స్టూపిడ్స్ మాత్రం నిన్ను వదలమని అతన్ని తరుముతున్నారు. ఇంకోవైపు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. జపాన్ వాసి ఏం చేయాలో తెలియక చాలా కంగారు పడుతున్నాడు. ఇదే టైంలో కరెక్ట్ గా హీరో కోర్టులోకి వచ్చాడు. లోపలికి వచ్చిన అతడు ఇప్పటి వరకు ఏం కనిపెట్టాడో డీటెయిల్డ్ గా చెప్తున్నాడు. లాక్ చేసిన రూమ్ లోపలికి మూడవ వ్యక్తి ఎవరు రాలేరు. కానీ లోపల ఉన్నది బాబీ, యాండీ మాత్రమే. వీళ్ళు లోపల ఉన్నప్పుడు మొదట అద్దం పగిలిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే యాండీ అరిచిన శబ్దం వినిపించింది. ఆ తర్వాతే బయట ఉన్న అంతా కూడా తలుపులు పగలగొట్టుకుంటూ లోపలికి వెళ్లారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పగిలిన అద్దాలు బాబీ శరీరం కింద లేవు. దీన్ని బట్టి చూస్తే ఆ రూమ్ లో జరిగిందంతా కూడా యాండీ యొక్క ప్లానే అన్నాడు. వెయిట్రెస్ కు చెప్పి టీలో మత్తు మందు కలపమని చెప్పాడు. వాళ్ళిద్దరికి టీ ఇచ్చిన తర్వాత ఇద్దరు లేడీస్ బయటకు వెళ్లారు. ఆ తర్వాత బాబీ టీ తాగుతున్నాడు, కానీ యాండీ టీ తాగలేదు. తాగినట్లు యాక్షన్ మాత్రమే చేశాడు. వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాటలతో బాబీకి చాలా కోపం వచ్చింది. అందువల్ల టేబుల్ పై ఉన్న బాటిల్ తీసి యాండీ తలపై కొట్టాడు. ఆ బాటిల్ పై బాబీ యొక్క రింగ్ ఉంటుంది, దాని అచ్చు పడింది. కాసేపట్లోనే మైకంలో పడిపోయాడు. దెబ్బలు తిన్న యాండీ అక్కడ ఉన్న అద్దాన్ని పగలగొట్టాడు. యాక్చువల్ గా వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే బాబీ చేతిలో కత్తి ఉంటుంది, ఆ కత్తితో తన్ను పొడిచాడని సీనేద్దామని అనుకున్నాడు. కానీ బాబీ లోపలికి వెళ్లే ముందు కత్తి తీసి అక్కడున్న ఒకరికిచ్చాడు. అందువల్ల అతని దగ్గర వెపన్ లేదు. అక్కడ ఉన్న అద్దాన్ని పగలగొట్టిన యాండీ ఒక పీస్ తీసి అతనే పొడుచుకున్నాడు. ఆ పీస్ తీసుకెళ్లి బాబీ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఇతడు తీసుకొచ్చిన బ్లడ్ శాంపిల్ మొత్తం ఆ ఏరియాలో పోసాడు. చనిపోయిన ఇతని శరీరంలో ఇంజెక్షన్ వేసిన మార్కును ఇంతకు ముందు హీరో చూశాడు కదా, ఆ ఇంజెక్షన్ మార్కే ఇతని శరీరం నుంచి రక్తం తీశారనడానికి సాక్ష్యం. ఇక ఆ తర్వాత ఏమీ తెలియనట్లు టీ తాగాడు, మైకం వచ్చి కింద పడ్డాడు. అంతకంటే ముందు అయ్యయ్యో నన్ను కాపాడండి అని అరిచాడు. బయట ఉన్న జనమంతా లోపలికొచ్చారు. సరే, దీనికి మోటివ్ ఏంటి అని వకీల్ అడిగారు. ఇంకేముంటుందంటే ఆయన ఒక గ్యాంగ్స్టర్, ఈయన ఒక గ్యాంగ్స్టర్. ఒకరు లోపలికి వెళ్లారంటే అతని పవర్ కూడా బయట ఉన్న అతనికి వస్తుంది. ఇదే అసలు మోటివ్ అని చెప్పి ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. యాక్చువల్ గా యాండీ తనను తాను పొడుచుకున్నాడు కదా, అప్పుడు చావలేదు అతడు. కారులో వెళ్లేటప్పుడే అతడు చచ్చాడు. అతన్ని చంపింది కూడా పిఏనే అని చెప్పాడు. హీరో జైల్లో ఆలోచిస్తున్నప్పుడు ఒక అద్దం పీస్ మాత్రం మిస్ అవుతున్నట్లు అనిపించింది. దాన్ని 3D యానిమేషన్ గా రెడీ చేసి కోర్టులో చూపించాడు. ఇలాంటి యానిమేషన్ ను కోర్టులో సాక్ష్యంగా తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత ఇంతకు ముందు జపాన్ వాసి సీసీటీవీ ఫుటేజీలు 2 తీసుకొచ్చి చూపించాడే, దాని గురించి హీరో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే సడన్ గా అక్కడికి అంకుల్ వచ్చాడు. అతడు కారులో కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ను హీరోకి ఇచ్చాడు. ఇంతకు ముందు హీరో చెప్పాడే ఒక అద్దం పీస్ మిస్ అయిందని, ఆ అద్దం పీసే కారులో ఉంది. ఆ పీస్ చూపించిన తర్వాత హీరో ఒక వివరణ ఇస్తున్నాడు. కారులో యాండీని తీసుకెళ్లేటప్పుడు పిఏ ఏం చేసిందంటే ఈమె దాచిపెట్టిన అద్దం పీస్ తీసి దానిపై తన చేతి ముద్రలు పడకూడదని కచ్చి పెట్టుకుంది. ఆ తర్వాత దాంతో యాండీని పొడిచి చంపేసింది. ఈ అద్దం పీసు ఈమె చేతికి ఎలా వచ్చిందంటే యాండీ అరిచిన తర్వాత మొదటగా ఈమె రూమ్ లోకి వెళ్ళింది కదా, అప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక అద్దం పీస్ తీసి యాండీ యొక్క పాకెట్ లో పెట్టింది. ఆ తర్వాత కారులో వెళ్లేటప్పుడు అదే పీస్ తీసి యాండీని పొడిచి చంపింది. ఆ తర్వాత ఆ పీస్ తీసి కారులో పెట్టింది. పోలీసులు ఆ కారును సీజ్ చేయడం వల్ల లోపల పెట్టిన అద్దం పీసును ఈమె తీయలేకపోయింది. అందువల్లే ఇప్పుడు అది దొరికిపోయింది. హీరో అన్ని ఎఫర్ట్స్ పెట్టి కేసు వాదిస్తుంటే బాబీ మాత్రం నేనే ఈ హత్య చేశాను అని అన్నాడు. అప్పుడు హీరో ఆశ్చర్యపోయాడు. అతని మాటలు విని
విని కోర్టే ఆశ్చర్యపోతోంది. అప్పుడు కోర్టు లోపలికి టోనీ వచ్చాడు. ఇతడు చైనాకు వెళ్ళాడు కదా, అక్కడ కొన్ని విషయాలు గుర్తించాడు. ఇప్పుడు అన్ని విషయాలు చెప్తున్నాడు. ఈ బాబీ యొక్క కూతురే పిఏ అన్నాడు. యాక్చువల్ గా బాబీ వాళ్ళ నాన్న జాపనీస్, అమ్మ చైనీస్. బాబీ పుట్టింది చైనాలోనే. అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన బిడ్డనే ఈ పిఏ. పిఏ పుట్టిన 3 సంవత్సరాల తర్వాత తన ఫ్యామిలీని తీసుకుని బాబీ జపాన్ కు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకు బాబీ ఇప్పుడు ఏ గ్యాంగ్ అయితే లీడర్ గా ఉన్నాడో అప్పుడు ఆ గ్యాంగ్ నాయకురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇతడు తీసుకొచ్చిన భార్యా పిల్లను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. మా నాన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాడు, అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని పిఏ ఇలా ఇంత చేసిందని టోనీ చెప్పాడు. ఇదంతా విన్న పిఏ, నేను చైనాలో పుట్టానని చెప్తే అంతా నమ్ముతారా? నేను చైనా వాసిని అని చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందా అంది. అప్పుడు టక్కున లేచిన జపాన్ వాసి, నిన్ను రేపిస్ట్ నుంచి మేం కాపాడాం కదా, అప్పుడు నీ చేతిని చూశాను. పిల్లలు పుట్టగానే ఏ రోగాలు రాకూడదని భుజానికి ఒక ఇంజెక్షన్ చేస్తారే, అది జపాన్ లో వేసిన ఇంజెక్షన్ కాదు, చైనాలో వేసిన ఇంజెక్షన్. అక్కడే అలాంటి నీడిల్ ఉపయోగిస్తారని చెప్పాడు. అప్పుడు హీరో ఇంకో విషయం చెప్పాడు. ఇంతకు ముందు ఇతడు కారులో కూర్చున్నప్పుడు చైనీస్ లో మాట్లాడాడు. అప్పుడు పిఏ అర్థం చేసుకుంది కదా, దాన్ని బట్టే ఈమె చైనాకు చెందిన ఆమె అని అప్పుడే గుర్తుపట్టాడు. అంతేకాదు ఈమె షోల్డర్ పై ఒక మార్కు ఉండడం చూశాడు. కొంతమందికి పుట్టినప్పుడు మచ్చల్లాంటివి ఉంటాయి కదా. పిఏ రూమ్ లో ఉన్నప్పుడు బాబీ ఆమె షర్టును పట్టి లాగాడని చెప్పింది కదా, అతడు ఆ షర్టు లాగింది తప్పుడు ఉద్దేశంతో కాదు. ఆ మార్కు చూసిన తర్వాత ఈమె నా కూతురేనా అని తెలుసుకోవడానికే అలా లాగాడు. ఇదంతా హీరో చెప్పాడు. అప్పుడు బాబీ ఎందుకోసం తన భార్య పిల్లను వదిలేసి వెళ్ళాడో చెప్తున్నాడు. కుటుంబాన్ని తీసుకుని బాబీ జపాన్ కు వచ్చాడు. కానీ ఉద్యోగం లేదు, తినడానికి తిండి లేదు, చాలా కష్టపడ్డారు. జపాన్ లోనే ఇంకా బాబీ వాళ్ళ నాన్న ఉన్నాడు. ఏదైనా కొంత డబ్బు ఇచ్చి నాకు హెల్ప్ చేయండి అని అడిగాడు. కానీ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, ఎందుకురా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నేను నీ కోసం ఒక పెద్ద లీడర్ యొక్క కూతుర్ని చూశాను, ఆమెను పెళ్లి చేసుకున్నావనుకో నీ జీవితమే మారిపోతుంది, ఇప్పుడైనా ఆమెను పెళ్లి చేసుకో, లేదు నేను చేసుకోనని అన్నావనుకో నీ భార్య బిడ్డను చంపేస్తాను అని బెదిరించాడు. వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా నేను చెప్పినట్టు పెళ్లి చేసుకో అన్నాడు. అందువల్లే తప్పని పరిస్థితుల్లో ఆ పెళ్లి చేసుకున్నట్లు బాబీ చెప్పాడు. ఇతడు ఎంత చెప్పినా కూడా పిఏ అస్సలు ఒప్పుకోవట్లేదు. మీరు మమ్మల్ని కాపాడడానికి పెళ్లి చేసుకోలేదు, నాశనం చేయడం కోసమే పెళ్లి చేసుకున్నారు అంటోంది. ఎవరో ఏంటో తెలియని జపాన్ కు మమ్మల్ని తీసుకొచ్చి నీ పాటన నువ్వు వెళ్ళిపోయావు. ఆ తర్వాత తిండి కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా, నేను ఆకలిగా ఉన్నప్పుడు ఒక చోట అమ్మ భోజనాన్ని దొంగతనం కూడా చేసింది, అందువల్ల ఆమెను జైల్లో వేశారు, జైల్లోనే ఆమె జీవితం ముగిసిపోయింది, మేం పడిన కష్టాలన్నింటికి కారణం మీరే అంది, అందువల్లే మీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇలా చేశానని పిఏ తను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఎలాగోలా చేసి ఈ కేసు సాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా యొక్క నలుగురు హీరోలు వాళ్ళ గెస్సింగ్ లో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. బాబీ బాటిల్ తీసి యాండీని తలపై కొట్టాడు కదా, దానికి కారణం ఏంటంటే పిఏనే తన కూతురు అన్న విషయం బాబీకి తెలిసిందే, షర్టు లాగి చూడడం వల్ల. ఒకవేళ బాబీ దగ్గర యాండీ పిఏ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, అందువల్ల నా కూతురు గురించి తప్పుగా మాట్లాడతావా అన్న కోపంతో యాండీని బాబీ కొట్టి ఉండొచ్చు. ఆ తర్వాత చూస్తే టీ ఇచ్చిన వెయిట్రెస్ తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది కదా, యాండీ చనిపోయిన భయంలోనే ఆమె కూడా ఉరేసుకుని చనిపోయి ఉంటుందేమో అని అంటున్నారు. అంకుల్ థాయిలాండ్ వెళ్లి చిన్న అమ్మాయిని మీట్ అయ్యి వచ్చాడు కదా, ఆమె ఒక బ్రేస్లెట్ ను హీరోకు ఇవ్వమని ఇచ్చింది. హీరో ఆ బ్రేస్లెట్ ను తీసుకుని చూస్తే అది క్యూ అనే సింబల్ లో ఉంది. ఈ చిన్న అమ్మాయి కూడా క్యూ అనే సెటప్ కు చెందినదేనా అనేది తెలియట్లేదు. సీన్ కట్ చేసి 10 మంది ఉన్న గ్రూప్ ను చూపించారు. వాళ్ళంతా రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. ఈ గ్రూప్ లోనే సినిమాలో చూసిన పోలీస్ కూడా ఉన్నాడు. ఇదే గ్రూప్ లో ఇంతకు ముందు పార్ట్ లో చూసామే జో, అతడు ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఇతడు కూడా ఒక క్యూనే. అంతేకాకుండా ఒక లేడీ ఇంకొక అతన్ని చూపించారు, కానీ 10 మంది యొక్క ముఖాలను చూపించలేదు. హీరో మనతో కలవనన్నాడని పోలీస్ చెప్పాడు. అతడు రాకపోతే ఏంటి, మనకి ఇంకెవరైనా దొరుకుతారు, ఈ ప్రపంచాన్ని ఏలేది మనమే అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ చూస్తే 11వదిగా ఒక చైర్ ఖాళీగా ఉంది. ఈ చైర్ లో కూర్చోబెట్టడానికే ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నారు, కానీ హీరో రానని చెప్పాడు. అందువల్ల వేరే ఎవరినైనా వెతకాలని నిర్ణయించుకున్నారు. ఇంకోవైపు హీరోను చూపించారు. హీరో తన గ్యాంగ్ తో ఉన్నాడు. అంకుల్, టోనీ, జపాన్ వాసి, పబ్జి బాయ్స్, హ్యాకర్ అమ్మాయి, ఇలా
తన గ్యాంగ్ తో హీరో ఉన్నాడు. ఇదంతా చూపించి సినిమాను ముగించారు. నెక్స్ట్ పార్ట్ లో ఈ రెండు గ్రూపులకు పోటీ జరిగేలా ఉన్నట్లుంది. పార్ట్ 4 కూడా రిలీజ్ అయింది. త్వరలోనే ఆ సినిమా రివ్యూ కూడా చూద్దాం. ఈ సినిమా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.